పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు తమ దేశ పౌరులను అప్రమత్తం చేసే శిక్షణ. మే 7వ తేదీన ఏం చేయాలి? ఎయిర్ రెయిడ్ వార్నింగ్ సైరన్స్, విమాన దాడి హెచ్చరిక సైరన్లు. విమాన దాడుల ముప్పు ఉన్నప్పుడు లేదా మాక్ డ్రిల్ సమయంలో హఠాత్తుగా తీవ్రమైన శబ్దంతో కూడిన సైరన్లు మోగించబడతాయి. వెంటనే సురక్షిత ప్రాంతాలకు, బంకర్లు లేదా భద్రత గల గదులకు తరలాలి. ఆరుబయట ఉండకుండా భవనం లోపలికి వెళ్ళాలి. లైట్లు ఆపివేసి శత్రు విమానాలకు గమ్యం కాకుండా చూడాలి. సివిలియన్ అండ్ స్టూడెంట్ ట్రైనింగ్, పౌరులు మరియు విద్యార్థులకు శిక్షణ. స్కూలు, కాలనీలు, కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి? సురక్షిత ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం. మొదటి సహాయ చర్యలు, ఫస్ట్ ఎయిడ్. మిత్రులను లేదా కుటుంబాన్ని ఎలా చేరుకోవాలో, భయపడకుండా ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో. క్రాష్ బ్లాక్ అవుట్ మెజర్స్, ఆకస్మికంగా విద్యుత్తు నిలిపివేయడం. రాత్రి సమయంలో వాహనాలు, ఇళ్ళు, కార్యాలయాల్లోని అన్ని లైట్లు ఆపివేస్తారు. వెలుగు ఉంటే శత్రు విమానాలు ప్రకాశాన్ని గమనించి దాడి చేయవచ్చు. నగరం మొత్తం చీకటిగా ఉంచడం ద్వారా శత్రువు లక్ష్యాన్ని కనుగొనకుండా నిరోధించవచ్చు. కమౌఫ్లాగింగ్, విటల్ ఇన్స్టాలేషన్స్, ముఖ్యమైన సదుపాయాలను దాచడం. ప్రభుత్వ కార్యాలయాలు, పవర్ ప్లాంట్లు, కమ్యూనికేషన్ టవర్లు వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాలను కప్పడం. పచ్చదనం లేదా ఫేక్ కవర్లతో కనిపించకుండా చేస్తారు. శత్రువు వాటిని గమనించి ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఎవాక్యుయేషన్ ప్లాన్ అప్డేట్స్ అండ్ రిహార్సల్స్, ఖాళీ చేయు ప్రణాళికల నవీకరణ అండ్ అభ్యాసం. ఏదైనా అత్యవసర పరిస్థితిలో, విమాన దాడి, భూకంపం, అగ్ని ప్రమాదం, ప్రజలు ఎటువైపు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ముందుగానే ప్రణాళికలు తయారు చేస్తారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజలను ఆ మార్గాల ద్వారా తరలించే అభ్యాసం చేస్తారు. గందరగోళం లేకుండా
శాంతియుతంగా ఖాళీ చేయటం చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తికి తన రూట్, గమ్యం ముందే తెలుసుకోవాలి. ఈ విధంగా మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్చుకుంటారు. ఇది అందరికీ రక్షణకు ఎంతో అవసరం. మీ ప్రాంతంలో ఇలాంటి డ్రిల్ ఉంటే మీరు కూడా పాల్గొనండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.